వెల్కమ్ టు బి పాజిటివ్ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. మంచి ముచ్చట్లకు స్వాగతం. మార్నింగ్ లేచి టీ పెడదామని స్టవ్ వెలిగిస్తే ఫట్ అని సౌండ్ వచ్చిందా? సిలిండర్ షేక్ చేస్తే ఖాళీ అని సింబాలిక్ గా శబ్దాలు వస్తున్నాయా? ఇంట్లో గ్యాస్ అయిపోయింది అన్న సౌండ్ వినపడగానే బీపీ పెరిగిపోతుందా? డోంట్ వరీ, మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు ఇండియా మొత్తం గ్యాస్ ఎక్కడా అని వెతుకుతున్నారు. బుకింగ్ చేస్తే ఇన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. డెలివరీ బాయ్కి కాల్ చేస్తే స్టాక్ లేదు అని అంటున్నాడు. అసలు ఈ గ్యాస్కి ఏమైంది? మన వంటింట్లో మంట ఎందుకు ఆగిపోయింది? దీని వెనక ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్టోరీ ఉంది. స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే ఇండక్షన్ స్టవ్ కొనాల్సి వస్తుంది. సరే, మ్యాటర్లోకి వస్తే మనం వాడే గ్యాస్లో 60% నుండి 70% బయట దేశాల నుంచి వస్తుంది. లైక్ ఖత్తర్, యుఏఈ, సౌదీ. ఇవి రావటానికి ఒకే ఒక మెయిన్ గేట్ ఉంది. దాన్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. ఇప్పుడు అక్కడ సీన్ సితారైపోయింది. యుఎస్కి ఇరాన్కి మధ్యలో యుద్ధం లాంటి పరిస్థితి వల్ల ఆ ఓషన్ రూట్ బ్లాక్ అయిపోయింది. షిప్స్ రావాలంటే ప్రాణం మీదకి వస్తుందని భయపడుతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు చాయ్ పెట్టాలి అంటే ముందు గ్యాస్ సిలిండర్ ఉందా లేదా అని చెక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మనమేమో లోకల్, ఈ ఇష్యూ ఏమో గ్లోబల్. మన దగ్గర డబ్బులు ఉన్నా అక్కడ గేట్ ఓపెన్ లేకపోతే గ్యాస్ రాదు. మరి ఆ రూట్ కాక ఇంకొకటి లేదా అంటే ఉంది, కానీ చుట్టూ తిరిగి రావాలి. లాంగ్ రూట్ అంటే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. మామూలుగా 10 రోజుల్లో వచ్చే షిప్ ఇప్పుడు 25 రోజులు పడుతుంది. దీనివల్ల సప్లై దెబ్బతిన్నది. ఇక ధరలు అంటారా? అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువ. కాబట్టి రేట్స్ ఏమో స్కై రేంజ్లో ఉన్నాయి. మన ప్రభుత్వం ఏమో కామన్ మ్యాన్ మీద భారం పడకుండా సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ స్టాకే లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతుందా అని. లేదు బాస్, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 1960s అండ్ 70లో మన తాతల కాలంలో గ్యాస్ సిలిండర్ అంటే ఒక గోల్డెన్ ఎగ్ లాగా ఉండేది. అప్పట్లో కనెక్షన్ రావాలంటే ఇయర్స్ పట్టేది. 1973లో అరబ్ దేశాలు అన్నీ కలిపి మేము నూనె ఇవ్వము అని చెప్పాయి. అప్పుడు ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం సైకిల్స్ తొక్కాల్సి వచ్చింది. గ్యాస్ సిలిండర్ అంటే అప్పట్లో ఒక పెద్ద లగ్జరీ. ఇక 1990sలో ఇరాక్ కువైత్ యుద్ధం అప్పుడు కూడా అదే పరిస్థితి. అప్పట్లో మన దగ్గర స్టాక్ లేక జనాలు పెట్రోల్ బంక్ల దగ్గర, గ్యాస్ ఏజెన్సీల దగ్గర కూర్చునేవాళ్ళు. అప్పట్లో గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యితోటి మేనేజ్ చేసేవారు మన నాన్నమ్మలు. ఇప్పుడు మనకి అది కూడా లేదు. అందరం యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసే జొమాటో అండ్ స్విగ్గీ బ్యాచ్ అయిపోయాం. స్విగ్గీ, జొమాటో బ్యాచ్ వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద నైట్ మేర్. ఎందుకంటే అక్కడ కూడా గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, గవర్నమెంట్ అత్యవసర వస్తువుల చట్టంని యాక్టివేట్ చేసింది. అంటే గ్యాస్ని పిచ్చి పిచ్చిగా వాడకుండా ఇంట్లో కంటే ముందు హాస్పిటల్కి మరియు కీలక పరిశ్రమలకు గ్యాస్ ఇవ్వాలని ఆర్డర్ వేశారు. ప్లస్ గ్యాస్ బుకింగ్ గ్యాప్ను కూడా పెంచారు. సిటీలో ఉంటే 25 to 30 days అయితే పడుతుంది సిలిండర్ రావటానికి. రూరల్లో అయితే ఇంకా ఎక్కువ గ్యాపే ఉంది. ఇక మనోళ్ళు ఇప్పుడు అర్జెంటీనా, అమెరికా నుండి గ్యాస్ తెప్పించుకుంటున్నారు. అంటే సౌత్ అమెరికా నుండి మెస్సీ దేశం గ్యాస్ మన వంటింట్లోకి వస్తుందన్నమాట. అంటే నువ్వు గ్యాస్ని బంగారం కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి మావా. చాయ్ ఎక్కువ తాగే బ్యాచ్ ఉంటే ఇండక్షన్ స్టవ్ మీదకి షిఫ్ట్ అయిపోండి సేఫ్గా. సో అది మ్యాటర్. వార్ తగ్గితే తప్ప ఈ గ్యాస్ షార్టేజ్ తగ్గదు. అప్పటి వరకు ఓం గ్యాస్ ఆయ నమః అనుకుంటూ మేనేజ్ చేయాలి. ఈ వీడియో మీ గ్యాస్ బ్యాచ్ అందరికీ షేర్ చేయండి, అవేర్నెస్ని పెంచండి. ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బీ పాజిటివ్ న్యూస్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే పాజిటివ్.